ఇంగ్లీష్‌లో డైలీ యాక్టివిటీస్‌ను ఎలా చెప్తారు? ప్రతిరోజు చేసే పనులను ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి? ప్రతిరోజు చేసే పనులను మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో చెప్పాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో వెర్బ్ ఎలా మారుతుందో చూడండి. ఫస్ట్ పర్సన్‌కు, సెకండ్ పర్సన్ మరియు థర్డ్ పర్సన్ ప్లూరల్‌కు వి1 వస్తుంది. వి1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం అని అర్థం. అంటే దీన్నే మనం రూట్ అని కూడా అంటాము. కాబట్టి ఫస్ట్ పర్సన్ తర్వాత సెకండ్ పర్సన్ తర్వాత థర్డ్ పర్సన్ బహువచనానికి వి1 అనేది వస్తుంది. అంటే ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? నేను, మేము లేక మనము. కాబట్టి ఫస్ట్ పర్సన్ అంటే ఐ, వి. ఇది ఫస్ట్ పర్సన్ కింద వస్తుంది. సో ఈ ఫస్ట్ పర్సన్లో ఉండేటటువంటి ప్రొనౌన్స్ ఏంటంటే ఐ మరియు వి. అలాగే సెకండ్ పర్సన్లో ఉండేటటువంటిది ఏంటంటే యు. సో యు అంటే నీవు లేక మీరు. అంటే ఇది సింగులర్కు ప్లూరల్కు కూడా యు అని వస్తుంది. థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే ఏమేమి వస్తాయి? ఇక్కడ థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే దే, వారు. అలాగే థర్డ్ పర్సన్ సింగులర్కు వి5 అనేటువంటి వెర్బ్ ఫామ్ వస్తుంది. అంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్తో మొదలయ్యేటటువంటి వాక్యాలు రాసేటప్పుడు వి1తో పాటుగా ఎస్ కానీ ఈఎస్ కానీ మనకు కలుస్తుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్కు హీ, షీ మరియు ఇట్, ఈ మూడు కూడా థర్డ్ పర్సన్ సింగులర్. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది. సో ఈ మూడింటికి మాత్రం వెర్బ్ ఇలా మారుతుంది. కాబట్టి మనం డైలీ యాక్టివిటీస్ను మనం మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడూ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్తాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క రూపం ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఫస్ట్ పర్సను, సెకండ్ పర్సను మరియు థర్డ్ పర్సన్లో ఉండేటటువంటి బహువచనానికి వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని మాత్రమే మనం రాయాలి. అదే థర్డ్ పర్సన్ సింగులర్కు మాత్రము అంటే హీ, షీ, ఇట్కు వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఎస్ కానీ ఎస్ కానీ ఇక్కడ కలుస్తుంది. దీన్ని మనం వి5 అని మెన్షన్ చేశాము. అయితే మనం ఈ ప్రతిరోజు చేసే పనుల గురించి చెప్పుకునేటటువంటి దాంట్లో కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. నేను రోజు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తాను. ఐ వేకప్ ఎట్ 5 AM. అంటే ఇక్కడ ప్రతిరోజు చేసే పనికి ఇక్కడ వేక్ అనేటటువంటి మనం వెర్బ్ని తీసుకున్నాం. ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని అలానే తీసుకున్నాం. వి, మేము ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తాము. సో వి వేకప్ ఎట్ 5 AM. సో దీనికి కూడా వెర్బ్ యొక్క మొదటి రూపమే వచ్చింది. నీవు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తావు. యూ వేకప్ ఎట్ 5 AM. అలానే మనం థర్డ్ పర్సన్ సింగులర్కో చెప్పినప్పుడు హీ వేక్స్ అప్ ఎట్ 5 AM. సో దీంట్లో మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఈ వెర్బుకు వేక్ అనేటటువంటి వెర్బుకు మనకు ఎస్ అనేది యాడ్ అయింది. అలాగే ఆమె ఉదయం 5 గంటలకు నిద్రలేస్తుంది. షీ వేక్స్ అప్ ఎట్ 5 AM. అలానే ఇక్కడ కూడా మీరు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఎస్ అనేది వెర్బుకు కలిసింది. అలాగే దే అని రాసినప్పుడు దే వేకప్ ఎట్ 5 AM. సో ఇది మనకు వాళ్ళు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేస్తారు అని దీని అర్థం. నేను ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ఆఫీస్కి వెళ్తాను అన్నారు అనుకోండి. అంటే ఐ గో టు ఆఫీస్ ఎట్ 8 AM. ఇక్కడ గో అనేది వెర్బ్ యొక్క మొదటి ఫామ్. మీకు తెలుసు, గో, వెంట్,
గో, వెంట్, గాన్. ఇవి 3. గో, వెంట్, గాన్. సో వెర్బ్ యొక్క మొదటి రూపం ఇది వెర్బ్ యొక్క రెండవ రూపము, ఇది సింపుల్ ప్రెజెంట్, ఇది సింపుల్ పాస్ట్, ఇది పాస్ట్ పార్టిసిపల్. సో అలానే వి కూడా రాసినప్పుడు వి గో టు ఆఫీస్ ఎట్ 8 AM. అంటే మేము ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ఆఫీస్కు వెళ్తాము. కాబట్టి వీకి కూడా ఇది ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బే వస్తుంది, V1. అలాగే మనం సెకండ్ పర్సన్లో తీసుకున్నప్పుడు నీవు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ఆఫీస్కు వెళ్తావు. సో యూ గో టు ఆఫీస్ ఎట్ 8 AM. ఇక్కడ మీరు 8 గంటలకు ప్రతిరోజు కూడా ఆఫీస్కి వెళ్తారన్నా కానీ యూ గో టు ఆఫీస్ ఎట్ 8 AM. సో అలానే హీ గోస్ టు ఆఫీస్ ఎట్ 8 AM. అతను ప్రతిరోజు కూడా 8 గంటలకు ఆఫీస్కి వెళ్తాడు అన్నప్పుడు ఇక్కడ మీరు వెర్బ్ చేంజ్ మీరు గమనించవచ్చు. ఈ గో అనేటటువంటి వెర్బ్కు ఈఎస్ అనేది మీకు ఇక్కడ యాడ్ అయింది. అలాగే షీ తీసుకున్నప్పుడు ఆమె ప్రతిరోజు 8 గంటలకు ఆఫీస్కి వెళ్తుంది. షీ గోస్ టు ఆఫీస్. ఆమె ప్రతిరోజు 8 గంటలకు ఆఫీస్కు వెళ్తుంది. అలాగే దే గో టు ఆఫీస్ ఎట్ 8 AM. అంటే వాళ్ళు ప్రతిరోజు కూడా 8 గంటలకు ఆఫీస్కి వెళ్తారు. సో ఇది వచ్చినప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ వెర్బ్ యొక్క మార్పు లేదు. అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్కైనా, ఫస్ట్ పర్సన్ ప్లూరల్కైనా, సెకండ్ పర్సన్ సింగులర్ ఆర్ ప్లూరల్కైనా, అదే రకంగా థర్డ్ పర్సన్ ప్లూరల్ కూడా వెర్బ్ యొక్క మొదటి రూపం మాత్రమే ఉంటుంది. అదే థర్డ్ పర్సన్ యొక్క సింగులరు, థర్డ్ పర్సన్లో ఉండేటటువంటి ఏకవచనానికి మాత్రం ఇది ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. అలాగే మనం ఇంకొక ఉదాహరణ మనం చూద్దాం. నేను రోజు ఉదయం దేవునికి పూజ చేస్తాను. సో ఐ వర్షిప్ ద గాడ్ ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్. ఇక్కడ ఎవ్రీడే అనేది మనిషిని చేయకపోయినప్పటికీ కూడా ఐ వర్షిప్ ద గాడ్ ఇన్ ద మార్నింగ్ అంటే ఇది ప్రతిరోజు చేస్తున్నటువంటి పని అనే అర్థం. కాబట్టి ఇక్కడ వర్షిప్ అనేది, ఇక్కడ పూజ చేయటం అనేది వెర్బ్. సో ఇక్కడ కూడా ఈ వర్షిప్ యొక్క 3 ఫామ్స్లలో ఇది మొదటి రూపం. అలాగే యూ రాసినప్పుడు యూ వర్షిప్ ద గాడ్ ఇన్ ద మార్నింగ్. నీవు ప్రతిరోజు కూడా ఉదయం దేవుడికి పూజ చేస్తావు. దే వర్షిప్ ద గాడ్ ఇన్ ద మార్నింగ్. వాళ్ళు ప్రతిరోజు ఉదయం దేవుడికి పూజ చేస్తారు. అదే మనం థర్డ్ పర్సన్కి వచ్చినప్పుడు హీ హీ వర్షిప్స్ ద గాడ్ ఇన్ ద మార్నింగ్. సో ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులను ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం మాట్లాడుకునేటప్పుడు వెర్బ్ యొక్క ఫామ్ ఎలా ఉంటుంది అంటే క్రియారూపము ఎలా ఉంటుంది. ఇక్కడ యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ వచ్చి వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ వస్తుంది. వెర్బ్ యొక్క మొదటి రూపాన్ని V1 చేత మనం సూచిస్తాము. సో V1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపము, లేక దీన్ని బేస్ ఫామ్ అని కూడా అంటారు. అంటే ఇంగ్లీష్లో మనం వర్క్, రీడ్, రైట్, ప్లే, సింగ్ ఇవన్నీ కూడా వెర్బ్ యొక్క మొదటి రూపాలు. ఈ వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ చేరినట్లయితే దీన్ని ప్రెజెంట్ పార్టిసిపల్ అని కూడా అంటారు. అంటే దీన్ని V4 చేత సూచిస్తారు. కాబట్టి
దీన్నే మనం ఇలా కూడా చెప్పుకోవచ్చు, యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వచ్చి V4 వస్తుంది. ఇప్పుడు మనం యామ్ ఎప్పుడు వస్తుంది, ఈజ్ ఎప్పుడు వస్తుంది, ఆర్ ఎప్పుడు వస్తుందో చూద్దాము. యామ్ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐతో వస్తుంది. ఈజ్ అనేది మనకు థర్డ్ పర్సన్ సింగులర్లో వస్తుంది, అంటే హీ షీ ఇట్కి వస్తుంది. అదే రకంగా ఆర్ అనేది మనకు ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, అదే రకంగా సెకండ్ పర్సన్ యు, థర్డ్ పర్సన్ ప్లూరల్ దేకి వస్తుంది. కాబట్టి యామ్ అనేది ఐ అనేటటువంటి ప్రొనౌన్తో వస్తుంది, ఈజ్ అనేది హీ షీ ఇట్తో వస్తుంది, ఆర్ అనేది వి యు దేతో వస్తుంది. ఒక వెర్బ్ యొక్క మొదటి రూపం V1 అనేది తీసుకుందాము. ప్లే అని ఉందనుకోండి, ప్లే అంటే ఆడుట. ఐ ఆమ్ ప్లేయింగ్, వి ఆర్ ప్లేయింగ్, యు ఆర్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్, హీ ఈస్ ప్లేయింగ్, షీ ఈస్ ప్లేయింగ్, ఇట్ ఈస్ ప్లేయింగ్. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాము. ఐ ఆమ్ రీడింగ్, నేను చదువుతూ ఉన్నాను, అంటే ప్రస్తుతం ఇప్పుడు నేను చదువుతూ ఉన్నాను, అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనిని తెలియజేస్తుంది. వీఆర్ వాచింగ్, మేము చూస్తూ ఉన్నాము. వీఆర్ వాచింగ్ ఏ మూవీ అనుకోండి, మేము ఒక మూవీ చూస్తూ ఉన్నాము, అంటే ప్రస్తుతము జరుగుతూ ఉన్నది, ప్రస్తుతము మేము ఈ పని చేస్తూ ఉన్నాము. సో యు ఆర్ ప్లేయింగ్, మీరు ఆడుతూ ఉన్నారు, అంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు ఆడుతూ ఉన్నారు. దే ఆర్ డాన్సింగ్, వాళ్ళు డాన్స్ చేస్తూ ఉన్నారు, అంటే ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు వాళ్ళు డాన్స్ చేస్తూ ఉన్నారు. లెట్ us say దే ఆర్ డాన్సింగ్ అనే స్టేజ్ అనుకోండి, అప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే డాన్స్ చేస్తున్నారు, అప్పుడు దే ఆర్ డాన్సింగ్ అని చెప్పచ్చు. హీఈస్ సింగింగ్, అతడు పాడుతూ ఉన్నాడు, అంటే ఇప్పుడు అతడు పాడుతూ ఉన్నాడు, ప్రస్తుతం అతడు పాడుతూ ఉన్నాడు, అంటే వర్తమాన కాలంలో జరుగుతూ ఉన్నటువంటి పనిని తెలియపరచడానికి ఇలాంటి క్రియారూపం వాడతాము. షీ ఈస్ లిసనింగ్, ఆమె వింటూ ఉంది. షీ ఈస్ లిసనింగ్ టు మ్యూజిక్ అనుకోండి, ఆమె మ్యూజిక్ వింటూ ఉంది, అంటే ప్రస్తుతము ఇప్పుడు ఆమె జరుగుతూ ఉన్నటువంటి పని. అలాగే ఇట్ ఈస్ జంపింగ్, అది జంప్ చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఈ ఉదాహరణలు గమనించినట్లయితే, ఇప్పుడు ఒక పని జరుగుతూ ఉన్నట్లయితే మన కళ్ళెదుట, అప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ను మనం వాడతాము. వెర్బ్ యొక్క రూపం ఎలా ఉంటుంది, ఇది చాలా ముఖ్యం. ఏదైనా ఒక టెన్స్ ఉన్నప్పుడు దాని యొక్క వెర్బ్ యొక్క రూపాన్ని మనం నేర్చుకోవాలి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యావ్ గాని హ్యాస్ గాని వచ్చి వెర్బ్ యొక్క మూడవ రూపం వస్తుంది. అంటే వెర్బ్ యొక్క మూడవ రూపాన్ని V3 చేత మనం సూచిస్తాము. V3 అంటే ఏంటంటే పాస్ట్ పార్టిసిపల్, అంటే హ్యావ్ గాని హ్యాస్ గాని వచ్చి పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెర్బ్ గో అని తీసుకున్నట్లయితే, గో, వెంట్, గాన్. గో అనేది వెర్బ్ యొక్క మొదటి రూపము, వెంట్ అనేది వెర్బ్ యొక్క రెండవ రూపము, ఇది పాస్ట్ టెన్స్ ఫాము. గాన్ అనేది వెర్బ్ యొక్క మూడవ రూపము, ఇది పాస్ట్ పార్టిసిపల్. హ్యావ్ ఎప్పుడు వస్తుంది, హ్యాస్ ఎప్పుడు వస్తుంది? హ్యావ్ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అయినటువంటి ఐ, వి, యు, దే తో పాటుగా వస్తుంది. ఫస్ట్ పర్సన్ లో ఉన్నటువంటి ప్రొనౌన్స్ ఐ, వి, సెకండ్ పర్సన్ లో ఉన్న ప్రొనౌన్ యు, థర్డ్ పర్సన్ ప్లూరల్ లో ఉన్నటువంటి ప్రొనౌన్ దే, వీటితో పాటుగా హ్యావ్ వస్తుంది. హీ, షీ, ఇట్ కు హ్యాస్ వస్తుంది. అంటే హీ, షీ, ఇట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్, అంటే ఏకవచనం. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వెర్బ్ రూపం చెప్పినప్పుడు ఐ, వి, యు, దే వచ్చినప్పుడు హ్యావ్ ప్లస్ V3 ని వాడాలి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ ప్లస్ V3 ని ఉపయోగించాలి. గో అనేటటువంటిది వెర్బ్ యొక్క మొదటి రూపం అయితే ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. I have gone, we have gone, you have gone, they have gone, he has gone, she has gone, it has gone. అంటే ఇప్పుడే జరిగినటువంటి, ఇప్పుడే పూర్తయినటువంటి ఒక పనిని గురించి చెప్పినప్పుడు మనం ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వాడతాం. ఐ హ్యావ్ గాన్, నేను ఇప్పుడే వెళ్ళాను. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఐ హ్యావ్ కంప్లీటెడ్ దట్ వర్క్, అంటే నేను ఆ పనిని పూర్తి చేశాను, అంటే ఇప్పుడే పూర్తి చేశాను, అంటే జస్ట్ కంప్లీటెడ్ వర్క్ అన్నట్టు. హీ హ్యాస్ గాన్ దేర్, అతడు అక్కడికి వెళ్ళాడు, అంటే ఎవరైనా వచ్చినప్పుడు
అతను ఇప్పుడే అక్కడికి వెళ్ళాడు అని చెప్పినప్పుడు ఇలా వాడతాం. షీ హ్యాస్ మెట్ మీ. ఆమె నన్ను కలిసింది అంటే ఇప్పుడే కలిసింది అనే అర్థంలో. దే హ్యావ్ రీచ్డ్ దట్ ప్లేస్. వాళ్ళు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ఇట్ హ్యాస్ ఎస్కేప్డ్. అది తప్పించుకుంది అంటే ఇప్పుడే తప్పించుకుంది అనేటటువంటి అర్థంలో ఇది చెప్తాము. కాబట్టి ఇప్పుడే పూర్తయినటువంటి పనులను గురించి చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాము. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చి V3 వస్తుంది. ఎప్పుడో మొదలై ఇంకా జరుగుతున్నటువంటి పనులను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఎప్పుడో మొదలై ఇంకా జరుగుతున్నటువంటి పనులను చెప్పాలి అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం ఉపయోగిస్తాము. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వెర్బ్ ఫామ్ ఎలా ఉంటుంది? హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ వచ్చి వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ చేరుతుంది. అంటే వెర్బ్ యొక్క మొదటి రూపానికి ఇంగ్ చేరితే దీన్ని ప్రెజెంట్ పార్టిసిపల్ అని కూడా అంటాము. సో హ్యావ్ బీన్ ఎప్పుడు వస్తుంది, హ్యాస్ బీన్ ఎప్పుడు వస్తుంది. ఇది కూడా హ్యావ్ ఎప్పుడు వస్తుంది, హ్యాస్ ఎప్పుడు వస్తుంది మాదిరిగానే చెప్పచ్చు. హ్యావ్ బీన్ అనేది ఐకి, వి, యు, దే. సో ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్కు హ్యావ్ బీన్ వస్తుంది. హీ, షీ, ఇట్ వీటికి హ్యాస్ బీన్ వస్తుంది. హీ, షీ, ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏకవచనం. సో ఈ ప్రొనౌన్స్కు మనకు హ్యాస్ బీన్ వస్తుంది. సో ఐ, వి, యు, దే. సో ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ వస్తుంది. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ అనేది వెర్బ్ యొక్క మొదటి రూపం అనుకోండి. ఐ హ్యావ్ బీన్ రీడింగ్, వీ హ్యావ్ బీన్ రీడింగ్, యూ హ్యావ్ బీన్ రీడింగ్, దే హ్యావ్ బీన్ రీడింగ్. సో ఇలా మనకు ఈ వాక్యం వస్తుంది. అలాగే హీ హ్యాస్ బీన్ రీడింగ్, షీ హ్యాస్ బీన్ రీడింగ్. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దట్ బుక్ సిన్స్ 8 AM. అంటే ఉదయం 8 గంటల నుంచి నేను ఆ పుస్తకాన్ని చదువుతూనే ఉన్నాను. అంటే దీని అర్థం ఏంటంటే 8 గంటలకు పుస్తకం చదవటం మొదలెట్టాను, ఇప్పుడు కూడా నేను చదువుతూనే ఉన్నాను. అంటే ఇప్పుడు చదవటం అనేది ఆపలేదు. సో అలాంటప్పుడు ఈ హ్యావ్ బీన్ రీడింగ్ అనేటటువంటి వెర్బ్ ఫామ్ వాడతాము. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. సో వీ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ ఫర్ 1 month. అంటే మేము 1 నెల రోజుల నుంచి ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అవుతూనే ఉన్నాము. అంటే ఏంటంటే 1 నెల రోజుల క్రితం మొదలైంది, ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో అలాంటప్పుడు మనం ఈ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ అని వాడతాం. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ 5 PM. సాయంత్రం 5 గంటల నుంచి నీవు ఆడుతూనే ఉన్నావు. అంటే 5 గంటలకు ఆట మొదలెట్టి ఇంకా కంటిన్యూ చేస్తున్నప్పుడు మనం మాట్లాడుతున్నట్లయితే 5 o'clock స్టార్ట్ చేశారు, ఇంకా ఆడుతూనే ఉన్నాము అని చెప్తున్నప్పుడు ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ 2 days. ఇక్కడ హీ వచ్చింది కాబట్టి మనం హ్యాస్ బీన్ వాడుతున్నాము. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ 2 days. అతడు 2 రోజుల నుంచి పని చేస్తూనే ఉన్నాడు. అంటే 2 రోజుల క్రితం మొదలెట్టాడు, ఇంకా ఆ పని కంటిన్యూ అవుతూనే ఉంది. అలాంటప్పుడు హీ హాస్ బీన్ వర్కింగ్ ఫర్ 2 days. షీ హాస్ బీన్ స్టడీయింగ్ ఇన్ దిస్ కాలేజ్ సిన్స్ 2017. ఆమె ఈ కాలేజీలో 2017 నుంచి చదువుతూనే ఉంది. దాని అర్థం ఏంటంటే 2017లో ఆమె చదువు మొదలైంది, ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది, ఇంకా అయిపోలేదు. సో ఇలాంటప్పుడు ఎప్పుడో మొదలెట్టి పనులను మనం ఇంకా కంటిన్యూ అవుతున్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. సో ఈ ఎగ్జాంపుల్స్ని మీరు గమనించినట్లయితే మనం కొన్ని వాక్యాలలో సిన్స్ వాడాము, కొన్ని వాక్యాలలో ఫర్ అని వాడాము. సిన్స్ అనేది ఎప్పుడూ కూడా పాయింట్ ఆఫ్ టైంకు వాడతాము. ఖచ్చితంగా ఒక టైం మనం మెన్షన్ చేసినప్పుడు సిన్స్ అనేది వాడతాము. సిన్స్ అనేటటువంటి ప్రిపోజిషన్ వాడతాము. అలా కాకుండా మనం ఫర్ అనేది ఎప్పుడు వాడతామంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం అయినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 నెల రోజుల నుంచి చదువుతూ ఉన్నాడని, లేదా 2 రోజుల నుంచి వర్క్ చేస్తూ ఉన్నాడు, ఇలా ఒక పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పినప్పుడు ఫర్ వాడతాము. పాయింట్ ఆఫ్ టైం ఒక టైంను కరెక్ట్గా డిఫైన్ చేసినట్లయితే
ఒక సంవత్సరం కానీ, ఆ మంత్ కానీ, లేకుంటే ఒక టైం కానీ కరెక్ట్గా మెన్షన్ చేసినట్లయితే సో అప్పుడు మనం ఇక్కడ సిన్స్ అనేది వాడతాము. కాబట్టి చాలా వరకు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లలో మనం వాక్యాలు రాస్తున్నప్పుడు చాలామంది ఈ పొరపాటు కూడా చేస్తూ ఉంటారు. ఈ ఫర్ వాడటంలో, సిన్స్ వాడటంలో మనం తప్పులు చేస్తూ ఉంటాము. కాబట్టి ఇది గమనించాలి. సో ఈ వీడియోలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తాము అనేది మనం నేర్చుకున్నాము. ఎప్పుడో మొదలుపెట్టి ఇంకా పని జరుగుతూ ఉన్నట్లయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాము. సో హ్యావ్ బీన్ అనేది ఐ, వి, యు, దే. సో ఈ ప్రొనౌన్స్కి వస్తుంది. హీ, షీ, ఇట్ అనేటటువంటి ప్రొనౌన్స్కు హ్యాస్ బీన్ అనేది వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ఈ వీడియోను మీరు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.